జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని రాష్ట్రంలో 2 గ్యాంగులు దిగాయి. ఇది రాష్ట్ర ఇంటెలిజెన్స్కి అందించిన సమాచారం కాదు. కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య హీ హాస్ బీన్ ఫ్రీక్వెంట్లీ టూరింగ్. ఎవరో ఒక రైతుల పరామర్శనో లేకపోతే జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు నాయకుల పరామర్శ కోసమని వెళ్తున్నారు. ఎక్కువ క్రౌడ్లో ఉంటున్నారు. అండ్ ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఇబ్బందికర సంకేతాలు. ఇవి కొంచెం మీరు మీ చుట్టూ ఉన్న వారిని నియంత్రించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయనకి కేంద్ర నిఘా సంస్థల నుంచి సమాచారం అందినట్టు తెలుస్తుంది. ఒకటి మరి ఆయన దానికి తగ్గట్టు ఏమైనా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ వీక్ నెల్లూరు వెళ్లే ముందర ఆయనకు ఢిల్లీ నుంచి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాల్ చేసి మీరు వాయిదా వేసుకోండి అన్నారు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వంతో వైసీపీగా రిఫ్ట్ నడవటం, ఆ హెలిప్యాడ్కి సంబంధించి అనుమతులు లభించకపోవటం, ఈ కారణాల రీత్యా ఆ నెపం పెట్టి ఆయన వాయిదా వేసుకున్నారు. ప్రత్యేకించి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి నివాసం చుట్టూతా కూడా సర్విలెన్స్ సిస్టమ్స్ ఈ మధ్యకాలంలో సరిగా లేదు. ఆ రోడ్డు మొత్తం సీసీటీవీలు పనిచేయకపోవటాన్ని కూడా కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొంత ముందరే అప్రమత్తమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు బయటకు అనేది చెక్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన అవసరం కోసం పెట్టించిన సీసీటీవీ కెమెరాలు తప్పించి మిగిలిన సర్విలెన్స్ కెమెరాలు ఏమీ అక్కడ పనిచేయట్లేదు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి ఆనుకొనున్న కట్ట కూడా ప్రమాదకరమైందే. వరుసగా ఆయన అడ్రస్ చేసిన సభలు కావచ్చు, ఆయన వెళ్ళిన ప్రాంతాలు కావచ్చు, మొత్తం క్రౌడ్ తోటే ఉన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడు మిర్చియాడు, అదే ప్రాంతంలో మిర్చి బస్తాల దొంగతనం ఆ రోజు. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలా జొరబడ్డాయి అనేది, ఆ ముసుగులో వీళ్ళు కూడా ఈ గ్యాంగ్స్ కూడా రావచ్చనే ఒక అనుమానం అయితే కేంద్ర నిఘా సంస్థలకు ఉంది. అండ్ రెండోది అనంతపురం జిల్లా రాప్తాడు, హెలికాప్టర్ని మీద పడి పిడిగుద్దులు గుద్ది మరీ అద్దాలు ధ్వంసం చేశారనేది అక్కడ ఎవిడెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విషయం పైలటే చెప్పారు. ప్రకాశం జిల్లా పొదిలి వేరే చెప్పక్కర్లేదు. అక్కడైతే తెలుగుదేశం మహిళలు ముందస్తు నోటీసు లేకుండా వచ్చి వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టడం, వీళ్ళు రాళ్ళు ఇసుకొని తలలు పగలగొట్టుకోవటం, ఇవన్నీ చూసాం. సో వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం కొంత అప్రమత్తం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని.